ఇప్పుడు మనం హనీ బాక్సెస్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో అది చూపిస్తా అంటున్నారు. అక్కడికి కూడా వెళ్ళి అది కూడా చూద్దాం. తేనెలో ఎన్ని రకాలు ఉన్నాయో కూడా అడుగుదాం. అంటే తేనె అనగానే మనకి కొన్ని ఫేమస్ కంపెనీల తేనెలు అంటే అదొకటే కనిపిస్తూ ఉంటుంది. అసలు ఎన్ని రకాల తేనెలు ఉన్నాయో, దేనివల్ల ఎంత ఉపయోగం ఉందో కూడా శైలజ గారిని అడుగుదాం. మ్యామ్, ఎన్ని రకాల తేనెలు ఉంటాయి దీంట్లో? మేజర్గా అండి మల్టీ ఫ్లోరా అంటారు. మీరు పాపం హనీ బీ హైవ్స్ అక్కడ పెడితే ఎక్కడ పూలు ఉంటే వెళ్ళిపోయి ఆ పువ్వు నుంచి తెచ్చేసుకుంటుంది. అంటే డిఫరెంట్ ఫ్లోరా నుంచి తీసుకుంటుంది. అది మల్టీ ఫ్లోరా. ఓకే. అలా కాకుండా మీరు తులసి వనంలోనే పెట్టారు, తులసి పువ్వు నుంచి వచ్చింది. 40% పాలెన్ మేము మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు 40% కనుక పాలెన్ ఒకటే ఫ్లోరా నుంచి ఉంటే అది యూనిఫ్లోరా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీమ్ వేప చెట్టు దగ్గరలో పెట్టామనుకోండి, అది డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది. చాలా దాంట్లో ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా మనకి దీనికి వస్తుంది. జామున్ కూడా మంచిది, తులసి కూడా మంచిది, యూకలిప్టస్ మంచిది. అట్లా డిఫరెంట్గా కొన్ని. ఇప్పుడు మీరు బక్వీట్ అని ఒకటి వీడ్ అనమాట, యాక్చువల్గా అది నార్త్ ఈస్ట్లోనే దొరుకుతుంది. దాంట్లోంచి కనుక హనీ తయారు చేస్తే యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి. దగ్గరగా అది 10,000 నుంచి 30,000 వరకు ఉందండి హనీ. అది రెడ్ శాండల్స్ నైట్ టైంలోనే ఫ్లవర్ ఓపెన్ అవుతుంది అనమాట 12 తర్వాత. ఆ హనీ కొద్దిగా ఎర్రగా ఉంటుంది, అది 10,000 ఉంటుంది హనీ. స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి అనమాట. అట్లా యూనిక్ గా ఉంది. యూనిఫ్లోరా ఇప్పుడు ఇక్కడ చాలా బాటిల్స్. ఇప్పుడు ఇది మధుకా లాంగిఫోలియా అండి. మేము ములుగులో తీసాము. ఈ విప్ప పువ్వు ఉంటుంది చూడండి, విప్ప పువ్వు నుంచి విప్ప సారా చేస్తారు. ఇంకా ఒక రకమైన మత్తు వస్తుంది. ఇది కూడా స్లీపింగ్ పిల్ లాగా వాడుకోవచ్చు. మీరు దీన్ని ఒక స్పూన్ నైట్ తాగారనుకోండి, అంటే అందరికి వైన్ సారా పడదు, కాకపోతే మనకి ఆ నిద్ర రాదు, ఆ ప్రాబ్లం ఉంటుంది, స్లీపింగ్ పిల్స్ వేసుకోలేము. అప్పుడు మీరు ఒక స్పూన్ హనీ తీసుకుంటే మీకు హ్యాపీగా నిద్ర వస్తుంది. గ్రేట్ అండి. అంటే ఈ మధ్య అందరికి నైట్ నిద్ర పట్టకపోవడం అనేది పెద్ద జబ్బులాగా ఉంది. అంటే ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నారు, మగవాళ్ళని కాదు, ఆడవాళ్ళని కాదు, పిల్లలని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు చూడడం, నిద్రపోయే టైం దాటిపోవడం, ఆ నిద్ర రాకుండా ఉండడం. అటువంటి వాళ్ళకి ఇది బెస్ట్ మెడిసిన్ అని చెప్తున్నారు. అంటే ఇది ఒక రకం విప్ప పువ్వు ఉంటుంది. విప్ప పువ్వు నుంచి వచ్చిన అది ఓన్లీ ఏప్రిల్లోనే ఫ్లవరింగ్ ఉంటుంది మేడం. ములుగు ఉంటుంది కదా, ములుగు డిస్ట్రిక్ట్ మొత్తం, ఆదిలాబాద్, ములుగు, నాగర్ కర్నూలు కొద్దిగా తక్కువ ఉంది. ఆదిలాబాద్ లో ఇక్కడ భద్రాచలం ఆ ఏరియాలో విప్ప పువ్వు బాగా ఉంటుంది. అక్కడ మనం కనుక బీ హైవ్స్ పెట్టేసి మంచిగా చేసుకుంటే కనుక ఈ హనీ బాగా వస్తుంది. దీనికి మంచి రేట్ కూడా ఉంది. సూపర్. చాలా రకాలు ఉన్నాయి మ్యామ్. అవే కాకుండా కొంచెం బ్లాక్ గా ఉందండి, అంటే ఏజ్ అయ్యే కొద్ది హెచ్ఎంఎఫ్ కంటెంట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఫ్రెష్ హార్వెస్ట్ ఆ కలర్ లో ఉంటుంది. అంటే ఇది కూడా వైన్ లాగా అనమాట. ఏజ్ అయ్యే కొద్ది దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి తేనెకి పాడవడం అనేది ఏముండదండి, డేట్స్ లేదు, ఎక్స్పైరీ డేట్ అంటే ఏమి ఉండదు. కాకపోతే ప్రాపర్ మాయిశ్చర్ కంటెంట్ మెయింటైన్ చేయగలగాలి. మనం బాటిలింగ్ చేసేటప్పటికి 18% ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉందనుకోండి ఫంగస్ వచ్చేస్తుంది. అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది. మనం పసుపులో ఇన్ఫ్యూజన్ అని ఇంకొకటి, హనీ హార్వెస్ట్ చేసిన తర్వాత స్పైసెస్, కాండిమెంట్స్ అవన్నీ కూడా వేస్తే అవి ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగా హెల్ప్ అవుతుంది. ఇన్ ఎడిషన్ అంటే హనీతో బెనిఫిట్స్తో పాటుగా ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. మనం ఈ బ్లాక్ పెప్పర్ యాడ్ చేశారు దీంట్లో. దీంట్లో లెమన్ జ్యూస్ డైరెక్ట్గా మనం ఇంకా పిండుకొని పని ఉండదు. ఇది పాలెన్ ఇన్ఫ్యూజ్ చేస్తారు. పాలెన్ పౌడర్ ఉంది కదా, ఇది కోకోవా చాక్లెట్. పిల్లలు చాక్లెట్స్ ఎక్కువ ఇష్టపడతారు కదా, దాని బదులు కోకోవా పౌడర్ హనీలో చేసేసి ఇస్తే వాళ్ళు చాక్లెట్ లాగా ఫీల్ అవుతారు. సూపర్. అసలు నిజంగా అంటే మనకి నెక్స్ట్ ఇంక సోర్స్ ఏంటి అని తెలియక చాక్లెట్లు తినేస్తూ ఉంటారు, కానీ ఇటువంటి షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. హనీ గుడ్ గా మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి మీరు హనీలో కనుక 5 grams యాడ్ చేసేసారు. ఒక్క చాక్లెట్, పెద్ద పెద్ద చాక్లెట్స్ అయితే 300, 500 కూడా ఉంటాయి. అదే కాస్ట్ సేమ్ ఇది వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. అవును.
అంటే మనం తేనె అనగానే అమ్మో ఎంత కాస్ట్ ఉంటుందో ఇది అలా కూడా ఒక థాట్ ఉంటది కాబట్టి తేనె అడల్ట్రేషన్ బాగా చేస్తున్నారు మేడం. ఇది మనకందరికీ తెలుసు, ఆయిల్ చేస్తున్నారు, పాలు చేస్తున్నారు, తేనె కూడా చేస్తున్నారు. ఇప్పుడు చైనీస్ సిరప్ అనేసి ఒక 150 రూపాయలకే దొరుకుతుంది. అది మిక్స్ చేసేస్తున్నారు, కల్తీ చేస్తున్నారు. ఎలా గుర్తుపట్టొచ్చు అంటారు తేనె? అది మా దగ్గర ల్యాబ్ టెస్టింగ్ ఉంది, బట్ అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. 2000 ఛార్జ్ చేస్తారు, ఎందుకంటే బాటిల్ తక్కువ కాస్ట్ ఉంటుంది. మనం ఇంట్లో ఇది కల్తీ తేనె అని తెలుసుకోవాలంటే ఏదైనా ఒక చిన్న టిప్ చెప్పండి. అవి చాలా మిత్స్ ఉన్నాయండి, అవన్నీ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు, చెప్పలేము. ఎట్లా అంటే పువ్వుని బట్టి కలర్ మారుతుంది, కలర్ని వేస్ట్ చేసుకుని ఇది చెప్పలేము. థిక్నెస్, కొంతమంది డ్రాప్ యాజ్ సచ్గా వాటర్లో పడిపోతే అది ప్యూర్ అనేసి అంటుంటారు. ఆ థిక్నెస్ కూడా నెక్టార్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ఒక పువ్వు నెక్టార్ థిక్గా ఉంటుంది, వేరేది పల్చగా ఉంటుంది. సో దాని వేసి కూడా చెప్పలేము. కొంతమంది ఒక పేపర్ మీద తేనె రాసి ఆ అగ్గిపుల్ల చేసి వెలిగిస్తే అది సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. మనము యాజ్ ఎ సైంటిస్ట్ వి కాంట్ సజెస్ట్. ఓకే, ఖచ్చితంగా టెస్ట్ చేయించుకుంటే. అందుకని ఈ రిస్క్ ఎందుకు మనకి, ఎందుకంటే పెస్టిసైడ్ కంటామినేషన్ అయిన ఫ్లవర్స్ మీద కనుక ఇవి ఫీడింగ్ చేస్తే ఆ పెస్టిసైడ్ కూడా హనీలోకి వెళ్ళిపోతుంది, అప్పుడు పిల్లలు పుట్టరు. అది మేజర్ ప్రాబ్లం. అందుకనే మీ హనీ మీ తోటలో, మీ ఆర్గానిక్ ఫామ్లో మీరే ప్రొడ్యూస్ చేసుకోండి మ్యాక్సిమం. మనం హార్ట్ పేషెంట్స్కి మనము ఇలా గార్లిక్ కూడా ఇన్ఫ్యూజ్ చేసి ఇవ్వచ్చు. ఓకే, ఎన్ని రోజులు ఇలా నానబెట్టాలి దీంట్లో? 20 days మేడం. ఇది మేము ఎప్పుడో తయారు చేసి పెట్టాము, అందుకే డార్క్ అయిపోయింది. ఓకే, 20 days. ఓకే, 20 days ఈ తేనెలో నానబెట్టి రెగ్యులర్గా ఒక స్పూన్ తింటే బాగుంటుంది. హార్ట్ పేషెంట్స్ మీరు ఇంకా ఆమ్లా కూడా వేసుకోవచ్చు అందులో. ఈ జింజర్ పౌడర్, సొంటి ఉంటుంది కదా మేడం, అది వేసేసాము. ఎందుకంటే మళ్ళీ తడి వేస్తే మనకి వాటర్ కంటెంట్ ఎక్కువైపోయి మళ్ళీ ఫర్మెంటేషన్ అయిపోతుంది. సొంటి. ఓకే, ఇది ప్రొపోలిస్ ఇందాక మనం చూసాం కదా మేడం, అందులో ఇది లెమన్ నుంచి, లెమన్ ప్లాంటేషన్ లో పెట్టింది. మస్టర్డ్, ఇది కోకోనట్ లో పెట్టింది. ఇట్లా కలర్ వేరుగా. అవునండి, మా దగ్గర ప్రాసెసింగ్ యూనిట్ అవన్నీ చూద్దామండి. ప్రాసెసింగ్ యూనిట్కి వెళ్దాం. మనం ఇప్పుడు తేనెటీగల ప్రాసెసింగ్ బాక్సుల దగ్గరకు వచ్చాము. మేడంని అడుగుదాం. మేడం, ఈ తేనెటీగ అంటే తేనెటీగల్లో ఎన్ని రకాలు ఉంటాయి అసలు? తేనెటీగలు డొమెస్టికేషన్కి మనం ఇంట్లో డబ్బాల్లాగా పెట్టి పెంచుకోవడానికి 2 రకాలు అనువైనవి అండి. ఒకటేమో ఇది ఎపిస్ సెరానా ఇండికా, మన ఇండియన్ హనీబీ ఇది. ఇంకొకటి ఎపిస్ మెల్లిఫెరా ఉంది, ఇటాలియన్ హనీబీ లేకపోతే యూరోపియన్ హనీబీ అంటారు. ఆ 2 టైప్లో మనము డొమెస్టికేట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా కొండ తేనెగా అని ఉంటుంది మనకి, కొండలకి లేకపోతే మామిడి తోటలకి అట్లకి ఉంటుంది కదా, అది రాక్ బీ అన్నమాట. దాని నుంచి హనీ తీసుకోవచ్చు, కానీ మనం కల్టివేట్ చేయలేము దాన్ని. వీటిని మాత్రం మనం డబ్బాలో పెట్టి చేయగలం. అవి ఓన్లీ ఓపెన్ టైపే ఇష్టపడతాయి అనమాట, స్మోక్. ఇవి ఓన్లీ ఇలా డబ్బాలో పెట్టి చీకటిగా ఉన్నాయే ఇష్టపడతాయి అనమాట. ఇది చూడండి, ఇవన్నీ ఎడల్ట్స్ వర్కర్స్ అన్నమాట. ఈ నల్లగా ఉన్నది డ్రోన్, ఇది నల్లగా ఉంది చూడండి, ఇది డ్రోన్, ఇది డ్రోన్ నల్లగా ఉన్నాయి. మిగిలిన అన్ని వర్కర్స్. ఇలా సీల్ ఉన్నదేమో మనకి ప్యూపా ఉంటుంది అనమాట లోపల. మీకు హనీ కూడా స్టోర్ అయి ఉంది చూడండి, వాటరీగా కనిపిస్తుంది. లార్వా అవన్నీ కూడా కనిపిస్తాయి చూడొస్తే. అవును మ్యామ్, కానీ నాకు భయం వేస్తుంది. తేనె కనిపిస్తుంది, తేనె ఉంటుంది మేడం లోపల వాటరీగా. అది మొత్తం నిండిపోయిన తర్వాత ఇవి ఫ్యాన్ చేస్తుంది అనమాట. ఫ్యాన్ చేసినప్పుడు లోపల ఉన్న ఎక్కువ ఎక్సెస్ మాయిశ్చర్ ఏమైనా ఉంటే అవి ఎవాపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత వ్యాక్స్ ప్రొడ్యూస్ చేసి క్లోజ్ చేసేస్తుంది. ఎన్ని రోజులకు ఒకసారి బాక్సులను ఓపెన్ చేసి తేనె తీస్తారు మీరు? పూలు బాగా ఉంటాయి మేడం, 20 రోజులకు కూడా వచ్చేస్తుంది, లేకపోతే 45 రోజులు పడుతుంది. ఎంత వస్తుంది మేడం ఒక బాక్స్? సెరానాకైతేనేమో 1.5 నుంచి 2.5 వస్తుంది మేడం. అదే మెల్లిఫెరా అయితే 2 నుంచి 4 కిలోలు వస్తుంది ఒక నెలకి. 8 సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం 1 ఇయర్ లో. ఓకే, ఆన్ అండ్ యావరేజ్ దీనికైతే ఒక 20 కిలోలు వస్తుంది.
దానికైతేనేమో ఏది మెల్లిఫెరాక్ అయితేనేమో 25 కిలోలు వస్తుంది. ఓకే. ఇది చూసారు కదా, ఇది స్మోకర్. ఇది మనం హనీ బీస్ మనల్ని కుట్టకుండా అగ్రెసివ్ గా ఉండకుండా కామ్ చేయటం కోసం అని స్మోక్ ఇస్తాం అనమాట. ఓకే. అప్పుడు అవి మనల్ని కుట్టవు. అవును. మనం పర్ఫ్యూమ్ వేసుకుని వెళ్ళకూడదు, స్వెట్ స్మెల్ తోటి వెళ్ళకూడదు. ఏదైనా డిఫరెంట్ గా స్మెల్ ఐడెంటిఫై చేసినాయి అంటే ఎవరో ఎనిమి వచ్చేసారు మన దగ్గరికి అని అటాక్ చేస్తాయి అనమాట. సో ఫ్లోరసెంట్ కలర్స్, రెడ్ అలాంటివి కూడా వేసుకెళ్ళకూడదు. ఈ వెదర్ మనకి క్యామఫ్లేజ్ అయిపోయే కలర్స్ వేసుకెళ్ళాలి. గ్రీన్, వైట్, లైట్ కలర్స్, వాటికి ఇబ్బంది లేకుండా ఉండాలి. అవును. మీరు రోజు రెగ్యులర్ గా దాని దగ్గరికి వెళ్ళారనుకోండి, అవి ఐడెంటిఫై చేసేస్తాయి. మీ స్మెల్ దాన్ని రికగ్నైజ్ చేస్తుంది. ఇది దీంతో మనకి ఎనిమి కాదు, ఏం ప్రాబ్లం ఉండదు మనకి అనేసి మిమ్మల్ని ఏమనదు. మీరు పట్టుకోవచ్చు, దాన్ని ఇలా చేయొచ్చు. ఈ తేనెటీగల్ని కాపాడుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? మంచి ఎపియరీ అంటే ఒక ప్లేస్ మనం ఎక్కడ సూటబుల్ అనేది చూసుకోవాలి. ఎక్కువగా పొల్యూషన్ ఉండకూడదు, ఎక్కువ ట్రాఫిక్ ఉండకూడదు, ఇలా కొద్దిగా ఎత్తులో ఉండాలి. అంటే వాన వచ్చినప్పుడు నేల చదునుగా లేదనుకోండి, డొల్లిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం లెవెల్గా ఉన్న దాంట్లో మనం హార్వెస్ట్ చేసుకోవడానికి మనకి అట్లీస్ట్ ఆ టిప్పర్ వ్యాన్, అది పికప్ వ్యాన్ వచ్చేంతగా దారన్నా ఉండాలి. వాటర్ సోర్స్ బాగా ఉండాలన్నమాట. మనకి నెక్టార్ ఉంటుంది కదా, నెక్టార్ కొద్దిగా బాగా కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంటే నీళ్ళు తీసుకెళ్ళి దాన్ని డైల్యూట్ చేసుకుని, కొద్దిగా డైల్యూట్ చేసినాక అవి తింటుంది అనమాట. తిని హనీ స్టమక్లో దాచుకుని అప్పుడు ఇన్వర్టైజ్ అండ్ డయాస్టైజ్ ఎంజైమ్ని యాడ్ చేస్తుంది అనమాట. అది ఇంకొక బీకి ఇస్తుంది. అంటే వెంటనే వెళ్ళిపోయి స్టోర్ చేసేసేది ఆ హెక్సాగోనల్ హనీ కోంబులో. అది అలా 10-15 బీస్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఎంజైమ్ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట ఆ నెక్టార్కి. సో అది సింపుల్ ఫామ్గా కన్వర్ట్ చేసేస్తూ ఉంటుంది ఆ ఎంజైమ్. దాని లోపల హనీ హెక్సాగోనల్ సెల్స్లో స్టోర్ చేస్తుంది. అది మొత్తం నిండిపోయిన తర్వాత ఫ్యాన్ చేసేసి తర్వాత వ్యాక్స్ ప్రొడ్యూస్ చేసి దాని మీద సీల్ చేసేస్తుంది అనమాట. దాన్ని మనము హార్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తీసిన తేనెని ఎలా జాగ్రత్త చేస్తారు? మనము దాంట్లో సీల్ అయిపోయిన హనీ ఉంటుంది చూడండి మేడం, అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి హనీ హార్వెస్ట్ చేయడానికి. కొద్దిగా సీల్ అయ్యి కొద్దిగా సీల్ అవ్వలేదు అంటే మాయిశ్చర్ కంటెంట్ తేడా ఉంటుంది అనమాట. మొత్తం కంప్లీట్ గా రెండు వైపులా సీల్ అయిపోవాలి. సీల్ అయితేనే అలాంటి ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. అలా చేసుకుంటే మీకు ఎన్ని సంవత్సరాలైనా పాడు కాదు. కానీ అలా లేకుండా కొద్దిగా సీల్ అయింది, మిగిలింది అన్ఓపెన్, కొద్దిగా ఓపెన్ ఉంది అని అనుకుంటే మీరు ప్రాసెసింగ్ చేసుకోవాలి. మా దగ్గర 10,000 kg ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. హనీ ప్రాసెసింగ్ యూనిట్ ఒక్క రోజుకి చేస్తుంది. అయితే అంత పెద్ద కెపాసిటీ మీ దగ్గర 500 మినిమం కేజీ ఉంటే 500 kg ఉంటేనే వీ కెన్ రన్ ద యూనిట్. అదే మీకు ఇంకా తక్కువ ప్రొడక్షన్ ఉంది అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే డబుల్ డిస్టిలేషన్ మెథడ్ వాడచ్చు అనమాట. ఒక పెద్ద బౌల్ తీసుకుని వాటర్ హీట్ చేసేయాలి. దాంట్లో మనము ఇంకొక హనీ బౌల్ పెట్టాలన్నమాట. హనీ గిన్నె వేసి పెడితే బాగా ఇవాపరేషన్ లాస్ అయిపోతుంది అనమాట, మాయిశ్చర్. అప్పుడు మనం దాన్ని కొద్దిగా చల్లార్చిన తర్వాత బాటిలింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సమ్మర్లో అయితే కనుక ఓపెన్గా పెట్టేసుకోవచ్చు. పైన మజ్లిన్ క్లాత్ అలా వేసుకుని ఏ దుమ్ము ధూళి పడకుండా ఎండకు పెట్టుకుంటే ఒక 2 రోజులు మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్ళి లోపల పెట్టేసుకోవాలి. మాయిశ్చర్ పోవాలి, మాయిశ్చర్ పోవాలి. అప్పుడు తేమ అనేది పోతే అని ఆ తేనె ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుంది. అదే మీరు సీల్డ్ సెల్స్ నుంచి తయారు చేసిన హనీ అయితే అసలు తేమ ప్రాబ్లమే ఉండదు. డైరెక్ట్ గా ఇట్లా పిండేసుకొని బాటిల్స్ లో పెట్టుకోవచ్చు. అది సెలెక్ట్ చేసుకోవాలండి. అందులో లార్వా ప్యూపా ఏం లేకుండా చూసుకోవాలి. చేత్తో పిండేది కాదు, మన దగ్గర హార్వెస్టర్స్ ఉంటాయి. ఓన్లీ ఆ లేయర్ ని, వ్యాక్స్ లేయర్ ని కత్తితో తీసేస్తాము. తీసేసి హార్వెస్టర్ లో పెట్టి ఇట్లా తిప్పితే అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తోటి మనకి అవుట్లెట్ నుంచి ఒక ట్యాప్ ఉంటుంది మనకి, దాంట్లో నుంచి వచ్చేస్తుంది. మనం ఒక చిన్న జాలి పెట్టుకుని ఐరన్ మెష్ ఉంటుంది కదా, దాంతో ఫిల్టర్ చేసేసుకోవచ్చు. మేము అలాగే వర్షాకాలంలో చలికాలంలో తేనెని ఎలా భద్రపరుస్తారు? వర్షాకాలంలో ఇవి ఫోరేజింగ్కి వెళ్ళవు. ఎందుకంటే ఒకవేళ వింగ్స్ తడిచిపోయాయి అనుకోండి, అది ఎగరలేదన్నమాట. అందుకని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాయి. బయటకు ఫోరేజింగ్కి వెళ్ళాం అనమాట వెతుక్కోవడానికి, అది పువ్వుని నెక్టార్ని వెతుక్కోవడానికి. అలాంటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఈ టైంలోనే పెస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఈ టైంలో మనం కొద్దిగా ప్రికాషన్స్ తీసుకోవాలి. మామూలుగా చెట్టు కింద పెట్టకూడదు బీ హైవ్ అనేది. ఎందుకంటే చెట్టు వాన అయిపోయిన తర్వాత కూడా చెట్టు మీద ఉన్న వాటర్ డ్రాప్గా పెడతా ఉంటుంది. ఆ ఎంట్రన్స్ హోల్లోకి వాటర్ వెళ్ళకూడదు. కొద్దిగా ఏరేషన్ బాగా ఉండాలి. ఓపెన్ స్పేస్లో పెట్టాలి. సో మనకి ఒకవేళ ట్రాప్స్ ఏమైనా ఉంటే కనుక అవి మనం ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే మనము ఎవ్రీ 3 అంటే కంటిన్యూస్గా ఫర్ ఎగ్జాంపుల్ 3 days రెయిన్స్ పడ్డాయి అనుకోండి, మనము ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏమైనా పెస్ట్ వచ్చిందా లేదా అనేది. ఆ టైంలో అంటే ఒకవేళ నెక్టారు, ఫుడ్ బీ బ్రెడ్ అండ్
నెక్టార్ సోర్స్ ఉంది అనుకుంటే మీరు ఆర్టిఫిషియల్గా ఫీడింగ్ ఇవ్వాల్సిన పని లేదు. లేదు అనుకుంటే మాత్రం కొద్దిగా ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కాలనీస్ని సేవ్ చేయాలన్నమాట. మనం ఎప్పుడైతే ఫీడింగ్ ఇస్తున్నామో అప్పుడు హనీని హార్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే అది మొత్తము ఆర్టిఫిషియల్ అడల్ట్రేషన్ అవుతుంది అది హనీ. అలాగే మ్యామ్, తేనెటీగలు మామూలుగా పూల రసాన్ని, పుప్పొడిని సేకరించడానికి ఎంత దూరం ప్రయాణం ఇవి చేస్తాయి? తేనెటీగలు ఫోరైజింగ్ మ్యాక్సిమం 3 కిలోమీటర్స్ అండి. మన మెల్లిఫెరా అండ్ సెరానా అయితే. లేదు అనుకుంటే ఒక్కోసారి 8 కిలోమీటర్ల వరకు కూడా వెళ్తుంది. కొండ తీగ అయితే చాలా దూరం వెళ్తుంది పూల కోసము. అంటే రేడియస్ 3 కిలోమీటర్ల రేడియస్‌లో పోలెన్ సోర్స్, నెక్టార్ సోర్స్ ఉంది అనుకుంటే అందులోనే తింటుంది. అది లేదు ఇంకా దానికి ఇంకా దాటి వెళ్ళాలి అనుకున్నప్పుడు 8 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఓకే. ఏ పూలకి ఎక్కువ తేనె వస్తుంది, ఎక్కువ వాల్యూ ఉంటుంది? ఏ పూల నుంచి తీసిన తేనెకి? మనకి ఆయిల్ సీడ్స్‌లో మంచిగానే ఉంటుంది. బాగా నెక్టార్, పాలెన్ బాగా ఉంటుంది. ఎందుకంటే పూలు నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటుంది అందులో. మస్టర్డ్ గానీ, సన్‌ఫ్లవర్ గానీ ఎక్కువ దొరుకుతుంది దానికి. అది మ్యాంగోలో కూడా బాగానే నెక్టార్ బాగా దొరుకుతుంది మ్యాంగోలో. ఇంకా తులసి కూడా మంచిగా ఉంటుంది. నీమ్ వేప ఉంది కదండీ! వేప, పొంగామియా, చింత, ఇంకా మనకి ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ చాలా పెట్టింది చూడండి. ఆ రోడ్డు పక్కన ఉన్న పువ్వులన్నీ కూడా మంచిగానే సూట్ అవుతాయి దీనికి. ఇది తింటుంది. అంతేకాకుండా లంబాడి పువ్వు అంటారు చూడండి. దాని నుంచి కూడా ఇది తేనె తీస్తుంది. ఈ చిన్న చిన్న గడ్డి చామంతి అంటే దేన్ని వదలదనమాట అది. అన్ని వాటిల నుంచి కూడా తీసుకుంటుంది. మనకి అంటే ఆఫ్ సీజన్‌లో మిగిలిన ఎక్కడ పువ్వు దొరికితే మునగ అండి. మునగ చాలా మనకి పాలెన్ దొరుకుతుంది, నెక్టార్ దొరుకుతుంది. ఇంకా జామున్ అదే నేరేడు, అల్ల నేరేడు, నారింజ, ఈ సిట్రస్ ఫ్యామిలీస్ అన్నిట్లో కూడా. ఇంకా వాటర్ మెలాన్ ఉంటుంది కదా! వాటర్ మెలాన్‌కి కంపల్సరీ హనీ బీస్ ఉండాలనమాట. లేకపోతే అది మీకు మంచి పువ్వు కాయ కాదు, కాయ మంచి షేప్ కూడా రాదనమాట. ఓకే. వీటన్నిటి నుంచి మంచిగా నెక్టార్ అయన్నీ వస్తుంది. కందులు, పెసలు, మినుములు, ఆయిల్ సీడ్స్ అన్నీ కూడా, అన్ని రకాల ఫ్రూట్స్, తీగజాతి కూరగాయలు ఉంటాయి కదా! కాకరకాయ, బీరకాయ, సొరకాయ వాటన్నిటి నుంచి కూడా మంచిగా దొరుకుతుంది దీనికి. ఓకే. దీనికి ఫుడ్ దొరుకుతుంది, వాటికి పాలినేషన్ దొరుకుతుంది. మనకి రైతుకి 2 రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. తేనెటీగల్ని కాపాడటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ పెస్టిసైడ్స్ స్ప్రే చేయొద్దు. ఏ కెమికల్స్ స్ప్రే చేయొద్దు. దానికి ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ అంటే బయో పెస్టిసైడ్స్ అవి ఓకే. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ప్లాంట్ బేస్డ్, యానిమల్ బేస్డ్ కెమికల్స్ కాకుండా ఈ ఫంగిసైడ్స్ అవి చేసుకుంటే కనుక మనకి వీటికి ఏం ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా మనము చూసుకోవాలి ఎప్పుడు కూడా పూలు ఉన్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. పూలు లేకుండా ఇవి బతకాలని ఎక్స్పెక్ట్ చేయకండి. మనం ఎప్పుడు పూలు ఏదో రకంగా ప్రతి జనవరి నుంచి డిసెంబర్ వరకు పూలు వచ్చేటట్టు చూసుకోవాలి. సో దట్ మన హనీ బీస్ సర్వైవ్ అవుతాయి. ఓకే. అలాగే తేనె బిజినెస్ నెలకి ఎంత సంపాదించవచ్చు అంటారు ఎవరైనా యువతకి? మెల్లిఫెరా అయితే మనకి ఒక్క బీ హైవ్ నుంచి 25 కిలోల ఆన్ అన్ యావరేజ్ 25 నుంచి 30 వరకు వస్తుంది. సెరానా అయితేనేమో ఈ 2 డొమెస్టికేటెడ్ స్పీసీస్ అనమాట. బిజినెస్ లాగా మనము చేసుకోవచ్చు. సెరానా అయితే ఒక 20 కిలోలు వస్తుంది. మనకి మార్కెట్లో రేటు అంటే బయట బాటిలింగ్ చేసి అంతా టెస్టింగ్ చేసి అన్నీ చేస్తే కనుక 1000 రూపాయల్లో చేస్తున్నారు. మా దగ్గర అయితే 695 గవర్నమెంట్ ప్రైస్ కాబట్టి మీరు హోల్సేల్గా చేసుకోవచ్చు. వేరే మార్కెటింగ్ రీటైలర్ పర్సన్కి మీరు హోల్సేల్గా అమ్ముకోవచ్చు. లేదంటే మీ ఓన్ బ్రాండ్ తోటి మీరు కూడా సేల్ చేసుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్ 600 నుంచి 1000 వరకు ఉందండి ఒక కిలో హనీ. అదే సెరానా హనీ అయితే చాలా కాస్ట్లీ. ఇంకా 2000కి కూడా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అది క్వాలిటీలో కంపేర్ చేస్తే అన్ని బీ ప్రోడక్ట్స్ సెరానా ఈజ్ ద బెస్ట్ క్వాలిటీ అనమాట. మీరు దీంతో హనీ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా పాలెన్ అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. పాలెన్ అమ్ముకోవచ్చు, వ్యాక్స్, క్యాండిల్స్ చేసుకోవచ్చు, సోప్స్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా కావాలంటే మేము హెల్ప్ చేస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు యువతకి మీరు ఇచ్చే సలహా ఏంటి, ఏం చెప్తారు? తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభాలు రావాలి అంటే మనకి బీ కీపింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్తో 5 years సేమ్ దాన్ని వాడుకోవచ్చు. కాకపోతే ఎవరైతే స్టార్ట్ చేయాలనుకున్నారో ట్రైనింగ్ తీసుకుని స్టార్ట్ చేయండి. ఎందుకంటే దాంట్లో ఉన్న మెలకువలు అవన్నీ కూడా తెలుస్తాయి. లేదు అనుకుంటే మీకు లాస్ ఉంటుంది, ప్రాబ్లం అవుతుంది.
సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీకు ఎక్కువ రిటర్న్స్ రావాలి అంటే మీరు దీనికి ఏం పొలం ఉండాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. మీకు రైతుల దగ్గరికి వెళ్ళి మీకు పాలినేషన్ సపోర్ట్ ఫ్రీగా ఇస్తాను నేను, మీ పొలంలో నేను పెట్టుకుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగి వాళ్ళకి పెట్టారనుకోండి, రైతుకి బెనిఫిట్ వస్తుంది, మీకు హనీ అవన్నీ బీ ప్రోడక్ట్స్ వస్తాయి అనమాట. మార్కెటింగ్ ఇప్పుడు అవేర్నెస్ బాగానే ఉంది. హెల్త్ అనగానే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనగానే యువత అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి మీ బ్రాండింగ్. దాంట్లో మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తే మీ బిజినెస్ సక్సెస్ఫుల్గా వెళ్తుందండి. మీరు ఎక్కడైనా అడల్ట్రేషన్ చేసి కొద్దిగా నాణ్యత లేకుండా చూసారనుకోండి, కస్టమర్స్ మీకు నమ్మరు. 1 year 2 years సర్వైవ్ అవుతారేమో కానీ తర్వాత సర్వైవ్ గారు. సో నాణ్యత మీరు మెయింటైన్ చేస్తే మీకు 20-30 ఏళ్ళు అయినా కానీ జనరేషన్స్ కూడా సర్వైవ్ అవుతుంది, బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.